అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయును. అది బహుగా పోయుచు ఉల్లసించును, అది సంగీతములు పాడును. అబ్బా, ఎంత ఆశీర్వాదం అండి! అంటే ఏమాత్రము సంతోషము లేని భయాందోళనతో ఉన్నటువంటి అరణ్యానికి దేవుడు సంతోషం ఇస్తాడంట. ఎండిన భూమి, ప్రాణము లేని, జీవము లేని, మోడుబారిపోయిన ఆ భూమికి దేవుడు సంతోషం ఇస్తాడంట. పిల్లరా, ఇక్కడ దేవుడు అరణ్యాన్ని గురించి చెప్పలేదు కానీ, ఎండిన భూమి గురించి చెప్పలేదు కానీ, అలాంటి మనుషుల గురించి చెప్తున్నాడు. అరణ్యము లాంటి కష్టాలతో చూడండి, అనేకమైన వేదనలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులతో అరణ్యం లాంటి జీవితం జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎటుపోయినా దారి లేకుండా, అన్ని ద్వారాలు మూయబడి, ఏది చేసినా విఫలమైపోయి, ప్రతికూల పరిస్థితులతో ముందుకెళ్ళలేక, వెనక్కి రాలేక జీవోత్సవాల్లో బ్రతుకుతున్న ఎండిపోయిన భూమి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అనారోగ్యాలతో, ఏమండి ఒంటరితనంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఈ రోజున నాశనం అయిపోతూ ఉన్నాయి. అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు, అరణ్యమును ఎండిన భూమియు సంతోషిస్తుంది. అలాంటి వారిని నేను సంతోషపరుస్తాను. అలాంటి వారి కుటుంబాల్లో నేను కార్యాలు చేస్తాను. వారి నోటిలో సంగీతాలు పెడతాను. వారు కస్తూరి పుష్పములాగా అందరికీ కనబడేటట్టు చేస్తాను. వారు కర్మేలు సారోలుకున్న సొగసు వాళ్ళకి ఇస్తాను. లెబానోను పర్వతములాగా సౌందర్యాన్ని వాళ్ళకి ఇస్తాను. వారు దేవుని మహిమను చూస్తారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ భర్త ఒక త్రాగుబోతుగా ఉండి, నీ పిల్లలు నీ మీద తిరగబడిపోయి, ఎవరు నీ మాట వినకుండా, కుటుంబం అంతా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నట్టుగా నీవు అరణ్యంలో ఉన్నావేమో. నా బ్రతుకు ఒక అరణ్యం అండి, నా బ్రతుకు ఒక ఎండిపోయిన భూమిలాగే ఉందండి, ఎటు ముందుకెళ్ళలేక ఫలించలేకున్నాను అని నువ్వు ఇక్కడ ఎవరైనా బాధపడుతున్నట్లయితే, నా దేవుడు నిన్ను ఉల్లసింప చేస్తాడంట, సంతోషపరుస్తాడంట. నేను సువార్తకి వెళ్ళినప్పుడు ఒక చెల్లి నాకు కనబడింది. ఆమె అనారోగ్యంతో ఉంది. ఏంటమ్మా నీ బాధ ఏంటని అడిగాను. అయ్యా, చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది, భర్త చనిపోయాడు, తనకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు. వాళ్ళని ఇప్పుడు తనే పోషించాలి. తనే కష్టపడి ఐస్ ఫ్యాక్టరీకి ఎక్కడికి వెళ్ళి పాపం బ్రతుకుతుంది. పాపం అలా పని చేస్తూ ఉండగా ఈ చేతులేమో వాసిపోయి, ఆస్మా వచ్చేసి, ఇంకా రక్తం కూడా ఇరిగిపోయి పనిలోకి వెళ్ళలేని పరిస్థితులు అయిపోయింది. ఆ పరిస్థితుల్లో తినే పిల్లలు, చదువుకునే పిల్లలు, భోజనం పెట్టాలి, వారికి చదివించాలి. మరి ఆ భారం అంతా ఈ బిడ్డ మీదే పడింది. పిల్లరా, పని చేసుకుందామంటే ఆరోగ్యం లేదు, పిల్లల్ని పోషించుకోవడానికి పరిస్థితి బాగలేదు. ఏం చేయాలో తెలియక ఆ బిడ్డ అంటుంది, నా జీవితం ఒక అరణ్యం అండి, నా జీవితం ఒక అరణ్యం అండి, ఏం చేయాలో నా పిల్లల్ని నాకు అర్థం కావట్లేదు. ఇక నాకు మంచి రోజులు రావంటారా, ఇక నేను బాగా ఉండనంటారా అన్నట్టుగా కన్నీళ్లతో మరి బాధపడతా ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. బిడ్డలారా, నేను అన్నాను, అమ్మ చెల్లి నువ్వు బాగుంటావురా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, ఇది కాకపోతే ఇంకొక ద్వారం తెరుస్తాడు. నా దేవుడు అరణ్యములో త్రావులు కలగజేసిన వాడు. ఆయన అరణ్యములో త్రావులు కలగజేశాడమ్మా. అరణ్యం లాంటి నీ జీవితంలో కూడా త్రావు కలగజేస్తాడు. ఎక్కడైతే నీ త్రావులు మూయబడ్డాయో, ఆదాయములో మూయబడ్డావేమో, లేదా ఆర్థిక పరిస్థితుల్లో మూయబడ్డావేమో, నీకు వచ్చే రాబడి మూయబడిందేమో, వ్యాపారం మూయబడిందేమో, ఏ పరిస్థితుల్లో మూయబడినా అరణ్యములో త్రావులు కలగజేసిన నా దేవుడు నీ జీవితంలో త్రావును చూపిస్తాడు, దారి చూపిస్తాడు. ఆకాశ పక్షుల్ని చూడండి, ఆ విత్తనాలు వేయవు, పంట కొయ్యవు, కొట్లో కూర్చుకోవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. వాటికంటే మీరు శ్రేష్ఠులమ్మా. కాబట్టి దేవుడిని నమ్ముకుంటే, ఆయన పాదాలు పట్టుకుని ఆయన బ్రతిమాలుకుంటే నీకు దారి చూపిస్తాడు.